వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆర్మూర్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఇంతకుముందే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి అన్ని విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. మరియు జిల్లాకు చెందిన సీనియర్ నాయకులతో కూడా చర్చలు జరపడం జరిగింది. ఈ ఆర్మూర్కు ఏ రకంగా అయితే గవర్నమెంట్ ఆఫీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ఓ ఆఫీస్, అంటే మేము పుట్టక ముందు కట్టిన బిల్డింగ్లు ఎప్పుడు కూలిపోతాయో అనే ఒక దశలో ఉన్న, క్షీణ దశలో ఉన్నాయి. ఆర్మూర్ డివిజన్లో కావాల్సిన అవకాశాలు, మున్సిపల్ బిల్డింగ్ కావచ్చు, రెవెన్యూ డివిజన్ బిల్డింగ్ కావచ్చు, ఇంకా పోలీస్ అంటే ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేదు, ఒక మహిళా పోలీస్ స్టేషన్ బిల్డింగ్స్ లేవు, పంచాయతీరాజ్ ఆఫీస్ లేదు. ఇవన్నీ ఏ రకంగా చేస్తే బాగుంటుంది, ఎక్కడెక్కడ కడితే బాగుంటుందని అధికారులతో కలిసి పర్యటించడం జరిగింది. అధికారులు మేము ఒక అవగాహనకు వచ్చాము. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందిస్తారని, ఆర్మూరు పట్ల వరాలు కురిపిస్తారని, ఉత్తర తెలంగాణలో వెనుకబడ్డ నియోజకవర్గం తుపాకీ చప్పుళ్ళు, ఇనుప బూట్ల చప్పుళ్లతో ఒకప్పుడు మారుమోగిన ఈ ఆర్మూరు నియోజకవర్గం పేదరికం, నిరుద్యోగంతో గల్పు బాట పడుతున్న యువకులకు, ఉద్యోగాలు లేక నిరాశ నిస్పృహకు లోనవుతున్న యువతకు, ఇట్లాంటి అన్ని విషయాల మీద ముఖ్యమంత్రి గారు స్పందిస్తారని ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా రివ్యూలో ఇందిరమ్మ ఇల్లు ఎంతవరకు, డెవలప్మెంట్స్ ఏంటి, మార్కింగ్స్ ఏంటి, బేస్మెంట్స్ ఎంతవరకు వచ్చినాయి, దాని అభివృద్ధి గురించి రివ్యూ చేయడం జరిగింది. అలాగే రేషన్ కార్డ్స్ కూడా శాంక్షన్ చేస్తున్నాం. ఈ రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు రావడానికి అవకాశం ఉంది. రేషన్ కార్డ్స్, కొన్ని ప్రభుత్వ స్కీములను కూడా మంత్రి గారి ద్వారా ప్రోగ్రాం ఉంటుంది, అందజేయడం జరుగుతుంది. కాబట్టి నిరంతరం రేషన్ కార్డుల గురించి, మరి సన్న బియ్యం మొన్న 3 నెలలకు ఇచ్చారు కాబట్టి మళ్ళీ 3 నెలలకు కేంద్ర ప్రభుత్వం తన వాటాని రాష్ట్ర ప్రభుత్వం కలిపి మళ్ళీ 3 నెలలకు ఎట్లా పంపిణీ చేయాలి అని చర్చించడం జరిగింది అధికారులతో. ఇంకా ముఖ్యంగా ఆర్మూర్లో ఈ మధ్యన కొందరు ప్రజలని, కుల సంఘాలని మాయ మాటలు చెప్పి, మోసపూరిత అబద్ధాలు చెప్పి లేనిపోని ఆందోళనకు గురి చేస్తున్నారు. మీ మీడియా విలేకరులు, మీడియా మిత్రులు దయచేసి రాబోయే మంచి ఆర్మూర్కు మీ అందరు సహకారం కావాలి. గతంతో సంబంధం లేని వాడిని కాబట్టి నా మీద రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఇక్కడ స్ట్రైట్గా ఎదుర్కోలేక సన్నాసి రాజకీయాలు చేస్తున్నారు. నేను ప్రజల గురించి, ప్రజల్లో నుంచి వచ్చాను. 10 సంవత్సరాల ఆర్మూర్ నియోజకవర్గం ఎలా ఉంది, ఈ 18 నెలల ఆర్మూర్ ఎలా ఉందో మీరందరూ, ప్రజలందరూ గమనించాలి. ప్రశాంతంగా 90 గ్రామాల ప్రజలు ప్రశాంతంగా, కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఎటువంటి దోపిడీ లేని, అక్రమం లేని, కబ్జాలు లేని, రౌడీలు లేని ప్రశాంత ఆర్మూర్ని తయారు చేశాను. అది నచ్చక, అది ఓర్వలేక ఈ ఆర్మూర్ని మళ్ళీ గతంలో ఉన్న లాగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరికీ నేను మీ బిడ్డగా చెప్తున్నా, మీ ఎమ్మెల్యేగా చెప్తున్నా, మీ రాకేష్ అన్నగా చెప్తున్నా, ఇలానే ప్రశాంతంగా ఉండండి. అభివృద్ధి ఏ రోజైతే ఈ రోజు ఐలాపూర్ హాస్టల్ కావచ్చు, నందిపేట హాస్పిటల్ కావచ్చు, దొంకేశ్వర్ కాలేజ్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, అన్ని శాంక్షన్ చేయని. ఇంకా ఏదేదైతే మన ఆర్మూర్ వాటా ఉందో, నిన్ననే 1 వీక్ బ్యాక్ 2 కోట్లు టూరిజం, ఈకో టూరిజం శాంక్షన్ కావచ్చు. ప్రతి అభివృద్ధికి కావాల్సిన నిధులని అడిగి, అభ్యర్థించి, ఆర్థించి, లేకపోతే నిలబడి, ఎగబడి, కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత నాది. ఇళ్ళకు కూడా కొన్ని గ్రామాలలో వీడీసీలు ఇబ్బంది పెడుతున్నాయని దృష్టికి వచ్చింది. మీరు పేదవాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు మోసం చేయకండి. వాళ్ళకు ఉన్నదే చిన్న ఇల్లు కాబట్టి అది ప్రభుత్వ నిర్ణయము కాబట్టి వాళ్ళకి అడ్డంకులు సృష్టించకండి, మొరంకు కానీ, ఇసుకకు కానీ. ఇక మిగతా గ్రామాలల్లో అపోహలకు గురి కాకండి. దాని మీద కూడా
రకరకాల అపోలు సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే గారు అద్దన్నారు. నేను ఎమ్మెల్యే ఎవరికి అద్దం లేదు, అక్రమ వ్యాపారాన్ని మాత్రమే అద్దాను. అర్ధరాత్రి చీకట్లో చేసే వ్యాపారాలు అద్దనా? మీరు బహిరంగంగా ఎంఆర్ఓ ఆఫీస్కి రండి, 100 or 200 రూపీస్ ఇస్తారు. దొరల్లాగా వెళ్ళండి, దొరల్లాగా తీసుకోండి, దొరల్లాగా ఇల్లు కట్టుకోండి. కాబట్టి అధికార పార్టీ ముసుగులో ఆగడాలు మొదలు పెట్టారు. పార్టీ లేదైనా ప్రశాంత్ ఆర్మూర్ ఉంచండి. మీరు రాజకీయాల గురించి మళ్ళీ ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ నియోజకవర్గాన్ని అల్లకలోలం చేయకండి, ప్రజల్ని ఇబ్బందులకు గురి చేయకండి. అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నా, ఏదైనా ఉంటే ఎలక్షన్లలో కొట్లాడదాం, ఎన్నికలలో ప్రజల మెప్పు పొందుదాం. ఇంకా ఎవరైనా సరే అధికార పార్టీ నాయకులు కూడా రండి, అందరం కలిసి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకెళ్దాం, ప్రజల ఆస్తులు కాపాడదాం, ప్రజలకు సరసమైనతలకు మొరమిద్దాం, అన్ని రకాలుగా ప్రజల అవసరాలు చేద్దాం. రాజకీయాలు చేసి ఆర్మూర్ని మళ్ళా కల్లోలం చేయదని బహిరంగంగా మీడియా ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.